కార్మిక శాఖలో అవినీతి చేసిన ప్రతి అధికారిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పష్టం చేశారు. మచిలీపట్నం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మంత్రి కొల్లు రవీంద్రని మర్యాదపూర్వకంగా కలిశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొల్లు రవీంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా అన్ని వ్యవస్థల్లోని ఈ వైసీపీ నాయకులు దళారులు ఇన్వాల్వ్ అవటం, అలాగే నా శాఖలో కూడా అధికంగా ఈ అధికారుల చేత అవినీతి చేయించి, అలాగే దళారులు చొరబడి మీరు చూస్తూ ఉన్నారు, చాలా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరగడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసి కొన్ని విషయాలు వివరించడానికి రవీంద్ర గారికి మంత్రి గారి దగ్గర రావడం జరిగింది. చర్చించి మర్యాదపూర్వకంగా కలిసి వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అభివృద్ధికి అదే ఏదేమన్నప్పటికీ ఏ పరిశ్రమ ఉన్నా థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా, అలాగే కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యి అవినీతి అనేది అవినీతిమయం అనేది ఈ లేబర్ డిపార్ట్మెంట్లో, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్స్లో కూడా అధిక సంఖ్యలో అవినీతి జరగడం జరిగింది. దాని విషయమై మంత్రి గారికి వివరించడం జరుగుతుంది. ఏదైతే ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉన్నాయో అన్నిటికీ రివ్యూ పెట్టి అవినీతి అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. రివ్యూ అనేది, ఇన్స్పెక్షన్ అనేది కూడా ఈ అసెంబ్లీ అయిన తర్వాత సంబంధిత ఫ్యాక్టరీలకి కూడా వెళ్ళటం జరుగుతుంది. మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి